ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ ప్రచురించిన స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళలు మొదటి భాగం 25/1/25 ఇందులోని వ్యాసాలు రాసిన వారు డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్, అచ్యుతుని గిరిజ ఇద్దరు రాశారు. ఆంధ్ర రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాఖ వాళ్ళు 1987లో దీన్ని ప్రచురించారు. దీన్ని పూజ్య బాపూజీకి అంకితం చేశారు. రేపు మనకు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అవ్వడం, 30వ తారీఖు అమరవీరుల సంస్మరణ దినం అవ్వడం, ఈ సందర్భంగా దీన్ని మనం చేయటం మన అదృష్టంగా నేను భావిస్తాను. ముందు మాట డాక్టర్ అల్లాడి పి రాజ్కుమార్ ఆంధ్ర మహిళా ఉద్యమ చరిత్రలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ఒక స్మరణీయ ఘట్టం. భారత స్వాతంత్ర సమర సారథి యావత్ భారతదేశం శాంతి సమరాన్ని సాగి భారత మహిళలను కూడా సమర రంగానికి ఆహ్వానించిన ఆంధ్రదేశం నుండి అసంఖ్యాకంగా మహిళలు అత్యంత ఉత్సాహంతో పాల్గొని సమ్మెలు, సత్యాగ్రహాలు, శాసన ఉల్లంఘనాలు, ఊరేగింపులు జరిపి కారాగృహాలకు వెళ్ళారు. విద్యావంతులు, అవిద్యావంతులు, పల్లెలు, పట్టణాలనే భేదం లేకుండా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తమ సేవా నిరతిని, తెగువను ప్రదర్శించారు. స్వాతంత్ర సంగ్రామం మహిళల రాజకీయ చైతన్యానికి, దేశాభిమానానికి, సేవ అభిలాషకు ప్రోద్బలమిచ్చి ఈ ప్రబోధమే స్త్రీలయందు సంఘ సేవాభిలాషను చిగురింపచేసి విదేశీ భాషా నాగరికతల మీద విముఖము, దేశీయ భాష సంప్రదాయాల మీద, భాషా సంప్రదాయాల ఎడల అభిమానాన్ని కలిగిన వాడే మహిళలు భారతీయ స్త్రీ విద్యా సంస్థలను నెలకొల్పి ఆయా సంస్థల ద్వారా స్త్రీల పురోభివృద్ధికి విశేషమైన కృషి సల్పారు. మహోద్వేగాన్ని సంతరించుకొని ఉత్సాహంతో స్త్రీలు ముందుకు సాగారు. ఎందరో స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించి అనేకమైన ఉన్నత పదవులు నిర్వహించారు. సమాజ సేవ చేస్తూ స్త్రీల అభ్యుదయకి పాటుపడ్డారు. సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వీర వనితలు అశేష సేముషీధు విధులై రాజకీయ, సాంఘిక, సారస్వత రంగాలలో విశేష కృషి సల్పారు. తెలుగు జాతికి గర్వకారణమై ఆంధ్రదేశంలో సంఘ సేవా ధురీణులు, బహుముఖ ప్రజ్ఞాశాలురు అయిన మహిళలకు కొదవలేదు. ఆ కోవలోని త్యాగమూర్తుల జీవితాలలోని ఆసక్తిదాయకమైన ప్రధాన ఘట్టాలు మననం చేసుకుంటున్న కలిగే అనుభూతి అనుభవైక వేద్యం. అటువంటి ఆనందాన్ని అందరికీ అందివ్వాలనే ప్రయత్నంలో స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు అనే ఈ గ్రంథం, ఇందులో 68 మంది తెలుగు మహిళల జీవిత చరిత్ర,
వారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు సంగ్రహంగా సరళమైన భాషలో రసవత్తరంగా వివరించబడి ఒక్కొక్క స్త్రీమూర్తిని గురించిన జీవిత విశేషాలు ఒక కథగా సాగిపోతుంది. సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి బహుముఖ ప్రజ్ఞాశీలులతో పాటు తెలుగింటిని మెచ్చి సాంఘిక చైతన్యంలో ఘనకీర్తి గుర్తించిన పాశ్చాత్య వనితలు శ్రీ ఉప్పల షెల్లి షోలింగర్ లక్ష్మణరావు గారు, ఉప్పల లక్ష్మణరావు గారి భార్య, జర్మనీ ఆవిడ. అలాగే శ్రీమతి ఎల్ఎన్ శర్మ కూడా ఈ గ్రంథంలో చోటు చేసుకోవడం ముదావహం, హర్షణి. ఇందులో కేవలం ఆయా మహిళల జీవితాలలోని ముఖ్యమైన ఘట్టాలే కాక భారత స్వాతంత్ర సమర రంగం ప్రధాన ఘట్టాలు, అందులో పాల్గొన్న తెలుగు మహిళలు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సాహస కృత్యాలు, త్యాగనిరతి గాథలుగా వివరింపబడి రసహృదయాలను స్పందింపచేస్తాయి. ఇటువంటి గ్రంథాలు తెలుగు సాహిత్యంలో చాలా అరుదుగా వచ్చి ఆంధ్ర మహిళ అభ్యుదయాన్ని అవిరళ కృషి సల్పిన తెలుగింటి ఆడపడచులలు, ఆణిముత్యాల వంటి కొందరి జీవిత వివరాలు సంకలనం చేసి పుస్తక రూపంలో వెలువరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురాతత్వ ప్రదర్శన శాఖల చేసిన కృషి శ్లాఘనీయం. ఆయన వెనుకబడిన తరగతుల సంక్షేమ పర్యటన అభిలేఖ పురావస్తు శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. పరిచయం: న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అస్వతంత్రా ధర్మే స్త్రీ అన్న నుడులు భారతీయులకు సుపరిచితం. దీనికి కారణంగా అనాదిగా స్త్రీ కుమార్తెగా, భార్యగా, తల్లిగా పురుషుడిపై ఆధారపడి వాళ్ళ ఆజ్ఞానువర్తిగా చరించడమే. స్మృతుల్లో, శాస్త్రాల్లో వాళ్ళకి నిర్ణయించబడిన పరిధి ఇదే. వ్యక్తిగతంగా స్త్రీకి సంఘంలో, రాజకీయాల్లో మధ్యయుగం దాకా స్థానం లేదనే చెప్పచ్చు. ఆర్థిక స్వాతంత్రం అంతంత మాత్రమే. అది స్త్రీ సామాన్య పరిస్థితి. కానీ ఏ కాలంలో కొంతమంది స్త్రీలు అన్ని రంగాలలో, వేదాంత, మత, సాహిత్య, కళ, సాంఘిక, రాజకీయ రంగాలు ఈ పరిధులను ఛేదించుకొని ముందడుగు వేశారు. వీరిని ఏ శాస్త్రాలు, ఏ చట్టాలు ఆపలేకపోయాయి. వేదాలని స్త్రీ చదివితా దరి చేరరాదని, కానీ వేదాల్లో కొన్ని రుక్కులని రచించిన స్త్రీలున్నారు. లోపాముద్ర, యమి, అపాత, ఘోష మొదలే. వీరు ఋషులతో సమానంగా ఋషికలు అని పిలబడేవారు. బ్రహ్మవాదినులుగా చెప్పబడ్డ మైత్రేయి, గార్గి వాచక్కనవి ఈ కోవకు చెందినవారు. గార్గి యాజ్ఞవల్క్యుడితో జనకుని నిండు కొలువులో బ్రహ్మ విద్యలో లోతులు చర్చించి తనకంటూ ఒక గణనీయమైన స్థానాన్ని కల్పి రామాయణ, భారత కాలాల్లో స్త్రీ బ్రహ్మ విద్యకే కాక అస్త్ర విద్యలో ఆరితేరారు. రామాయణ కాలంలో స్త్రీలు యుద్ధ విద్యా నిపుణులయ్యారు. కైకేయికి ఒక ఉదాహరణ. ద్వాపరంలో సత్యభామ, ప్రమీల. భారతంలో ద్రౌపది ప్రశ్నలకు ఎవరూ జవాబే చెప్పలేకపోయారు. మహాభాష్యంలో పతంజలి శాక్తకి అనే శూలపాణులైన స్త్రీలను చెప్పారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో రాజుకు అంగరక్షకులుగా ఆయుధ పాణులైన స్త్రీలు పహరా కాసేవాళ్ళని మెగస్తనీస్ అనేటువంటి ఇతర దేశం నుంచి వచ్చిన ఆ యాత్రికుడు చెప్పాడు, రాశాడు. కౌటిల్యుడు సేనని గురించి చెప్తూ స్త్రీ విలుకత్తెలు కూడా ఉన్నారు, బాణాలు వేసేవాడు. రాజుకు అంగరక్షకులుగా స్త్రీలుండటం విజయనగర రాజుల కాలం వరకు ఆచారంగా కొనసాగింది.
జగద్గురు శంకరాచార్యుల వారితో చర్చలకు దిగిన మండన మిశ్రుడు ఓడిపోతే ఆయన భార్య ఉభయ భారతీదేవి ఆచార్యులనే ఓడించిందంటాం. తెలుసు కదా శంకర విజయన్. ఆ భారతి పేరునే ప్రతి శంకర స్వాములు చివర పెట్టుకుంటా భారతీ తీర్థస్వామి. అలా నానుడు. ఆంధ్రదేశంలో ప్రతి రాజవంశ చరిత్రలో రాణివాసపు స్త్రీలైతేనే సామాన్య స్త్రీలైతేనేమి పేరెన్నిక దగ్గ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రథమంగా చారిత్రకంగా మనకు వినిపించే శాతవాహనుల పాలన. ఆ వంశంలో రాజులు తల్లి పేర్లతో ప్రసిద్ధికెక్కినవ. గౌతమీపుత్ర శాతకని సినిమా కూడా వచ్చి, వాసిష్ఠీపుత్ర పులమ, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ, శాతవాహన రాణి నాగనిక యొక్క నానాఘాట్ శాసనం చూస్తే ఆనాటి స్త్రీలు రాణులే కావచ్చు, యాగాలు కూడా చేసినట్టు తెలుస్తారు. వీరి అనంతరం ఇక్ష్వాకుల రాజుల్లో ఈ పద్ధతి కనిపిస్తుంది. వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూడుడంట, మాధురీపుత్ర వీర పురుషదత్, హారిపుత్ర కుమార వీరదత్తుడు, వీళ్ళంతా తల్లి పేర్లతో చలామణి అయ్యారు. మొదలైన వాడు మాతృ అమ్మైన పేర్లతోనే చరిత్రలో ప్రసిద్ధి చెందారు. ఇక్ష్వాకుల రాణులు శాంతిశ్రీ, రుద్రధర భట్టారిక, కొండబలి శ్రీ మొదలైన వాడు ఆనాటి పాలకులు. వైదిక మతం అవలంబించిన వీళ్ళు స్వతంత్రించి బౌద్ధానికి మంచి చేయూత ఇచ్చారు. చైత్యాలు నిర్మించారు, ఆరామాలు కట్టించారు, బౌద్ధులు కూడా అయ్యారు. తర్వాత రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయుల పాలనలో కూడా కొంతమంది పేరెన్నిక గన్న స్త్రీలు ఉండేవారు. చాళుక్య త్రిభువన మల్లుని పట్టమహిషి మన్నాదేవి, అభినవ సరస్వతి అని ఆ కాలం శాసనాల్లో చెప్పబడి ఈ రాణులు ఆలయ నిర్మాణాలు చేశారు, తటాకాలు తవ్వించారు, విద్యాలయాలు సత్రాలు స్థాపించిన మిన్నలు. కాకతీయ కాలంలో స్త్రీలు చాలా ముందడుగు వేశారు. కామసాని కాకతీయ రాజ్యం నిలపటం అందరికీ తెలిసిందే. రాణి రుద్రమగా పేరు వినని తెలుగువారుండ. ఆమె రాజ్యం ప్రజాహితమైందని, అంతగా ప్రజల చేత అభిమానించబడే రాజులు తాను చూడలేదని విదేశీయుడైన మార్కోపోలో కొనియాడాడు. ఆమె పరిపాలనా దక్షురాలిగా స్వయంగా కత్తిబట్టి ముందు కొరికి వైరులను తుత్తినియలు చేసిన వీరాంగ, చివరకు యుద్ధ భూమిలో ఒరిగిపోయిన వీరవని. చరిత్రలో తరువాత చెప్పుకోదగ్గ స్త్రీ పల్నాటి నాయకురాలు నాగమ్మ. పల్నాటి చరిత్ర తెలిసిన వాళ్ళకి ఆమె గురించి విడిగా చెప్పక, ఆమెకు దీటుగా నిలిచేది మాంచాల, మగువ మాంచాల. భర్తని ఉత్తేజపరిచి యుద్ధానికి పంపిన వీరవనిత. ఈ తరువాత రాజకీయాల్లో ముందుకొచ్చిన ఆంధ్ర స్త్రీలలో తంజావూరి రాణి మంగమ్మ గారు ప్రసిద్ధి. సాహిత్య కవితా కళాక్షేత్రాలు కొంతమంది చెప్పదగ్గ విశిష్ట వ్యక్తులున్నారు. ఆత్కూరి మొల్ల తన పేరనే తెలుగులో మొల్ల రామాయణం రాసింది. ఖడ్గతిక్కన భార్య చానమ్మ తన ఆశువుతో భర్తలో నిద్రాణమైపోయిన పౌరుషాన్ని రెచ్చగొట్టి యుద్ధానికి పురికొల్పి. కుంపిలి రాయల పట్టమహిషి గంగాదేవి సంస్కృతంలో తన భర్త విజయ దండయాత్రలనే మధురా విజయంగా రచించింది. తాళ్లపాక అన్నమాచార్యుల భార్య తిరుమలాంబ సుభద్రా కళ్యాణం అనే గ్రంథం రాసింది. మరీచి పరిణయం కవయిత్రి కృష్ణదేవరాయల కుమార్తె తిరుమలాంబ అచ్యుతదేవరాయల వరదాంబికల వివాహం గురించి వరదాంబికా పరిణయం అనే కావ్యం రచి సుప్రసిద్ధ ఏలేశ్వరోపాధ్యాయుల కుమార్తె నాచి
తన పాండిత్య ప్రకర్షలతో ఇతర పండితులను ఓడించి నాచీ విజయం అనే సంస్కృత నాటకం రచించి గణిత శాస్త్రాచార్యుడే భాస్కరాచార్యుని కుమార్తె లీలావతి, ఆమె పేరుతో లీలావతి గణితం అనే గణిత శాస్త్ర గ్రంథం వెలువడింది. రాజకరాజుల ఆస్థానాలు అష్టభాషా విశారదులైన స్త్రీలుండేవి. వారిలో రామభద్రాంబ ప్రముఖులు. రఘునాథాభ్యుదయ కావ్య రచయిత్రి మధురవాణి పండితురాలే కాక కవయిత్రి కూడా. రామాయణ సారకావ్య తిలక అనే రచనే ఆమెకు నాయకుడు సువర్ణాభిషేకం చేశాడు రాజు కనుక. తర్వాతి వాడు రంగాయమ్మ మన్నారు దాస విలాసాన్ని ప్రబంధంగా నాటకంగా రాసేది. ఉషా పరిణయ ప్రబంధకర్త కూడా ఆమె. రాను రాను రాజకీయ సాంఘిక ఆర్థిక వ్యవస్థలలో మార్పు వచ్చి ఆంగ్లేయుల పాలనలో అన్ని కళలు ప్రతిభలు అణచివేయబడ్డాయి. జీవనోపాధిని కోల్పోయిన కళాకారులు, ప్రజలు, రైతులు అనేక కళగండ్లకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో అణగదొక్కబడుతున్న ప్రజా చైతన్యం శక్తి విజృంభించటానికి అవకాశాలకై ఎదురు చూస్తుంది. స్వరాజ్యం అన్న శంఖారావాన్ని ఈ శక్తులు ఉవ్వెత్తులపైకి లేచాయి. గాంధీ స్త్రీలను పురుషులతో సమానంగా అభిమానించి ఆదరించటం స్త్రీలలో స్వాతంత్ర ఇచ్ఛ పాకిపోయి వేళ్ళూరి దివులు కప్పిన నిప్పుగా ఉన్న రాజకీయ సాంఘిక స్పృహలు విజృంభించాయి, ప్రజ్వలించాయి. ఈ వెల్లువే స్వాతంత్ర సమరంలో విజృంభించిన ఆంధ్ర స్త్రీ దళం. ఈ దళం కట్టుబాట్లనే కట్టలు తెంచుకొని విరుసుకుపోయి స్త్రీలు ఇళ్ళు వాకిళ్ళు చిల్లా జల్లా అత్త భార్య మామ అనే అంటూ వెనకంజ వేయరు. వారిని ఒక పక్క సంపాదించుకుంటూనే స్వాతంత్ర సమరంలోకి దూకారు. పురుషులు సమబుజ్జీలుగా నిలబడి సత్యాగ్రహాలు చేసి పికెటింగులు నిర్వహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్ల పాలయ్యారు. జైళ్లలో రోగాల పాలయ్యారు. కొంతమంది ప్రాణాలే కోల్పోయారు. తమ ఆస్తిపాస్తులు వంటి మీది బంగారు ఊడ్చి కాంగ్రెస్ నిధులకు సమర్పించిన మహాత్యాగమూర్తులున్నారు. గాంధీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా ఆంధ్ర మహిళలు వెర్రి ఆవేశంతో ఆయన చేతులు నింపి పంపారు డబ్బుతో బంగారం. వారి ఇళ్ళు వాకిళ్ళు పొలం పుట్ర ఆంగ్లేయులచే జప్తు చేయబడి నిలవ నీడ లేకుండా పోయింది. పోగా చావు దెబ్బలకి సహితం తలవంచి దొరతనాన్ని ఎదిరించి ఉప్పు వండారు. దాని బంగారం కన్నా ఎక్కువ విలువ గలదిగా అమ్మి డబ్బును కాంగ్రెస్ నిధికి సమర్పించారు. స్వాతంత్ర్య బావుట ఎగరేస్తూ స్వతంత్ర భారత గీతాలు ఎలుగెత్తి పాడుతూ వీధి వీధి తిరిగారు. భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వీరాంగనల సంఖ్య వేలలో ఉన్నది. జైళ్లు చాలకపోవడంతో అరెస్టులు మారి లాఠీచార్జీ చేయటం, చిత్రహింసలు పెట్టడం, నిర్మానుష ప్రదేశాల్లో వదిలి రావడం, జరిమానాలు వేయడం ప్రారంభించింది తెల్ల ప్రభుత్వం. కానీ ఈ మహిళా శక్తి దేనికి వెనకంజు వెయ్యద. అనేక సేవా దళాలు ఏర్పడి వీటితో స్త్రీలకు ఆయుధాలు ఉపయోగించే పద్ధతులు, ఆత్మరక్షణలో శిక్షణలు ఇవ్వబడి ఈ ఆంధ్ర మహిళలతో పాటు కొందరు విదేశీ స్త్రీలు కూడా చేతులు నిర్భయంగా జైలుకు వెళ్ళి 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి అప్పటి వరకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్త్రీలు తరువాత క్రియాశూన్యంగా కాలం వెళ్ళబుచ్చగా సంఘ సేవలోకి దిగి ఏ రకమైన రాజకీయ ప్రతిఫలాన్ని ఆశించక తమ జీవితాలను ధన్యం చేసుకొని అలాంటి వీర వనితల చరిత్ర కాలగమనంలో కనుమరుగు కాకముందు ఈ సంపుటం ప్రచురణ కావడం చాలా అవసరం.
వారికి ఆంధ్రదేశ చరిత్రలో చిరస్థాయిగా స్థానం కల్పించి తరతరాలుగా వీరిని స్మృతి పథంలో నిలిచేటట్లుగా చేయటమే ఈ గ్రంథ ముఖ్యోద్దేశం. ఈ గ్రంథ రచనలో నిర్విరామంగా కృషి చేసి దొరికినంత వరకు సమాచారాన్ని చిన్న చిన్న వ్యాసాలుగా రూపొందించిన సహరచయిత్రి శ్రీమతి అచ్యుతిని గిరిజగారు ధన్యులు. సహగ్రంథకర్తలైన శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఒక మహోన్నత వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు గారు, విద్యావేత్త, నెహ్రూనే ఎదిరించిన ఆవిడ, అలాగే మహాసంఘ సంస్కర్త, మహావక్త, స్త్రీల పాలిటి కల్పదరువు, ఆపద్బాంధవి. ఆమె జీవిత కాలంలో ఈ పుస్తకం ప్రచురణ జరిగి ఉండాల్సింది, జరగలపం. ఈ గ్రంథ ప్రచురణలు అత్యంత ప్రోత్సాహాన్నిచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి, మంత్రివర్యుడు డాక్టర్ అల్లాడి పి రాజకుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత. పుస్తక ప్రచురణలు సహకరించిన కుమారి జి లలిత గారికి, ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తక ప్రచురణ సంస్థానాధిపతులకు, వారి సిబ్బందికి నా ధన్యవాదాలు అంటున్నారు డాక్టర్ వివి కృష్ణశాస్త్రి, వేలూరి వెంకట కృష్ణశాస్త్రి. మా చిన్న బావగారి ఇంటి పేరు వేరు, ఆయనకి చాలా దగ్గర బంధువు. ఒకసారి మా ఉయ్యూరు కూడా వచ్చారు, మా ఇంటికి వచ్చారు కృష్ణశాస్త్రి. నా మాట, స్వాతంత్ర ఉద్యమంలో స్వచ్ఛంద సేవారంగంలో పాల్గొన్న ఆంధ్ర మహిళల చరిత్రను వ్రాయాలన్న సంకల్పం దుర్గాబాయమ్మ గారి కని తాను జీవించి ఉండగానే ఆ కృషి జరగకపోతే తర్వాత ఎవరూ పట్టించుకోరని ఆందోళనతో రచనా బాధ్యత నన్ను వహించమని. ఆమెతో పరిచయం నాకు 1939 నుంచి మద్రాసులో ఉన్నప్పుడు మహిళా సభ ప్రచురణ అయిన ఆంధ్ర మహిళలు హైదరాబాదు వచ్చిన తర్వాత తెలుగు విజయదుర్గ ప్రచురణలో కొంతకాలం బాధ్యత వహించ. ఆమె వ్రాసిన ది స్టోన్ దట్ స్పీకెత్ అని ఆంధ్ర మహిళా సభ నేను అనే పేరుతో అనువదించి దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్రను అచ్చువేయించే బాధ్యత నేనే తీసుకున్నానంటున్నారు. ఎవరు? అచ్యుతని ఆవిడ. ఈ అనుభవాన్ని పురస్కరించుకొని ఈ రచనకు పూనుకొనమని దుర్గాయమ్మ గారు నన్ను అడిగారు. దాని ఫలితమే ఈ స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు. స్వాతంత్రోద్యమంలో వీర విహారం చేసి ఆంధ్ర మహిళల ఉద్యమం మురిగిసిన తరువాత విరివిగా స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొని అవసరమైన స్త్రీలకు, పిల్లలకు స్వతంత్రంగా జీవించటానికి చేయూతనిచ్చి స్వాతంత్రోద్యమం మొదటి మెట్టయితే సంఘ సేవారంగం రెండవ మెట్టు అయ్యింది. దేశభక్తి, సమాజ సేవ, జాతి, మత, భాషా, వర్గ భేద అడ్డుగోడలు కాలేవని ఈ పుస్తకంలోని జీవిత చరిత్రలు నిరూపిస్తున్నాయి. దేశ సేవికల ఫలితాలు తయారయ్యాయి. జీవిత ఘట్టాలను, కార్యకలాప వివరాలు పంపమని వారికి వినతి పత్రాలు వెళ్ళాయి. ఒక్కొక్కరి జీవిత చరిత్ర అచ్చులో 5-6 పేజీలు తగ్గకుండా వ్రాయాలని, ఫోటోలు వెయ్యాలని, 50 చరిత్రలు కాగానే ఒక సంపుటం వెయ్యాలని వెలుగుబాటున స్త్రీలను నడిపి వారి జీవితాలకు సార్థకత కలిగి జాతిపిత మహాత్ముడికి అంకితంగా ఆయన జయంతి నాడు ఈ పుస్తకాన్ని, అంటే అక్టోబర్ 2, ఆవిష్కరించాలని ఒక నిర్దిష్టమైన పథకం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే రచన ఆరంభించారు. కానీ ప్రచురించడానికి ఒక్కరూ ముందుకు రారు. అందువల్లనే మరికొన్ని సంపుటాలు రాయాలన్న కోరిక వదిలేసి వ్రాసిన మేరకు ముగించటం జరిగింది. ఆంధ్ర మహిళా సభ సొంత ప్రెస్సులో అచ్చు వేసుకొని మహిళా సభ ప్రచురించుకోవచ్చు. కానీ ప్రభుత్వ సంస్థతో ఈ పుస్తకం ప్రచురిస్తే ఇంగ్లీషు, హిందీలోకి అనువదించడం జరుగుతుందని, ఏ విదేశాల్లో లైబ్రరీలో కూడా ఆంధ్ర మహిళ ఉజ్వల గాథలు చోటు చేసుకోగలవని దుర్గాబాయమ్మ గారి ఉద్దేశం.
అందువల్ల రచన కొంత కాగానే ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ICSSRలో సంప్రదింపులు జరిగాయి. వారి కృషిని మెచ్చారు. అలాగే అన్నారు. 1979 ఫిబ్రవరి నాటి 68 జీవిత చరిత్ర వ్రాయటం ముగిసి, కానీ ఆ సంస్థ నుంచి ఎటువంటి నిర్దిష్టమైన జవాబు రాదు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం, ఆంధ్ర సాహిత్య అకాడమీ వంటి సంస్థలలో సంప్రదింపులు జరిపాయి. ఏనాడు ముగిసిన ఉద్యమంలో పాల్గొన్న సోదరీమణుల చరిత్ర వెలుగులోకి తీసుకురావాలని దుర్గాబాయమ్మ పరితపించి, చేతిలో టెలిఫోనే ఆమెకు కళ్ళు కాళ్ళుగా అయి పరిస్థితిలో నేను అంతో పట్టుదలతో శక్తి మేరకు విషయ సేకరణ చేసి వ్రాసి చివర 1981 నాటి ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్ ఆర్కియాలజీ మ్యూజియం శాఖ కమిషనర్ పి సీతాపతి గారి చేతిలోకి సర్వాలేదని ధైర్యం కలిగి పట్టుదలతో శ్రద్ధతో పుస్తకాన్ని ప్రచురించి పురావస్తు ప్రదర్శన శాఖ డైరెక్టర్ బివి కృష్ణశాస్త్రి గారి, అసిస్టెంట్ డైరెక్టర్ గోళ్లమూడి లలిత గారి హృదయపూర్వక కృతజ్ఞత. అంతే తమ సంకల్పం నెరవేరే సమయం దుర్గాబాయమ్మగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం బాధాకరం. ఎంతో సంతృప్తిగా ఉండాల్సిన నా మాటగా వ్రాసుకోవాలని వచ్చినందుకు ఎంతో బాధపడు. సోదరీమణుల జీవిత వివరాలను అందించి నాతో సహకరించిన వాళ్ళకి మనపూర్వక నమస్కారం. ఏనాటి విషయాలు కాబట్టి వారు అందించిన వివరాలను ఆధారాలుగా తీసుకొని ఉద్యమపరంగా చాలా వరకు పరిశీలించి వ్రాశాను. కొందరు తమ జీవిత విశేషాలు ఫోటోలు పంపరు. అందువల్ల అందరి జీవిత వివరాలు ఇందులో పొందుపరచలేకపోయాయి. విషయ సేకరణకు ప్రత్యేక సహకారం అందించిన సర్వశ్రీ చల్లాప్రగడ ప్రకాశరాయుడు, కంభంపాటి సత్యనారాయణ సీనియర్, తెలుగు భాషా సమితి కె ఆంజనేయులు, కోవిడి లింగరాజు, పాదర్తి సుందరమ్మ, అలాగే ఇల్లిందుల సరస్వతి, శ్రీ సుగుణమణి గార్లకు కృతజ్ఞత. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం రెఫరెన్సు శాఖ, పశ్చిమ కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం, ఆంధ్ర మహిళా సభ ట్రస్ట్ బోర్డుల వారి సహకారం అనన్యం. వారికి కృతజ్ఞత. అచ్యుతిని గిరిజ, హైదరాబాద్, 37/1986. ఈ విషయ సేకరణకు ఉపయోగపడిన పుస్తకాలు ఆంధ్ర వీరాంగనలు మాగంటి బాపినీడు రాశారు. ఆంధ్ర కవయిత్రుడు ఊటికూరి లక్ష్మీకాంతం, వీర సంస్మరణం రెబ్బా ప్రకట మందేశ్వర, గుంటూరు జిల్లా స్వతహజ ఉద్యమం మాదాల వీరభద్ర, సరోజినీ నాయుడు చరిత్ర గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి ప్రకాశం పంతుల శత జయంతి ఉత్సవ సంచి, పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ చరిత్ర గృహలక్ష్మి సంచిక, భారతి సంచిక. ఇవన్నీ రెఫరెన్స్. ఇప్పుడు మొదటి వీరనారి దగ్గరికి వెళ్దాం. దేశ బాంధవి శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ. ఆమె జననం 1880 నవంబర్, మరణం 31/5/1964. 84 ఏళ్ళు జీవించారు. భరతఖండంబు చక్కని పాడియ హిందువులు లేగదూడలై ఏడ్చుతుండ, తెల్లవారను గడిసరి గొల్లవ పితుకుతున్నారు మూతులు బిగియబట్టి గట్టి అని చిలకమర్తి వారి ఈ పద్యంతో రాగరచన వరుసలో అభినయించి చూపుతూ తెల్లవారు గడిసరి తనలో ఏ రకాలుగా కొల్లగొడుతున్నారు, మూతులు బిగయగట్టి లేగ దూడలల్లి భారతీయులు ఎలా అసహాయులై బాధలు భరిస్తున్నారు వ్యాఖ్యానిస్తూ శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో బహిరంగ సభలో ఉపన్యసిస్తూ ఉండేవి. రామాయణ భారత భాగవతాలలో నుంచి అనేక ఘట్టాలు శ్రావ్యమైన చక్కని కంఠంతో
రాగవరసను చదువుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏ రావణాసురుడితోనూ పోల్చి చెప్పావు. ఏ మైకులు లేని ఆ కాలంలో ఆమె కంఠం ఎంత దూరానికో వినపడే. అటువంటి హిందూ పురాణ శ్రవణం ఇటు భారత రాజకీయ పరిచయం చేసుకుంటూ సభికులను మంత్రముగ్ధులై కదలకుండా కూర్చొని వినేటట్టు చేసేవారు. ఆమె తన విద్వత్తును, పాండిత్యాన్ని, కల్పనా శక్తిని స్వాతంత్ర ఉద్యమ ప్రచారాన్ని ఉత్సాహంగా అర్పించారు. దువ్వూరి సుబ్బమ్మ గారు చిత్రం ఇక్కడ మనకు లభిస్తుంది. ఆమెకు మొండి ధైర్యం, సాహసం చాలా ఎక్కువ. నదులు బెదురు లేకుండా బహిరంగ సభల్లో ఉపన్యసించే సందర్భంలో గరిమెళ్ల వారి రచన మాకుద్దీ, తెల్లదొరం పాటలు రాగం, తానం, పల్లవి అన్నంత సుదీర్ఘంగా భావస్ఫూరితంగా చతుర్లతో చమకులతో పాడి అశేష జనం పరవశించి వింటూ ఉత్తేజితులయ్యారు. ఇంత బహిరంగ వేల కొద్దీ జనానికి దొరతనం వద్దని విప్లవ మంత్రం ఉపదేశించడం అంటే ప్రభుత్వ అధికారులుగా పోలీసు వారు డబ్బాలు మోగి ఆమె పాట వినపడకుండా చేసేవాడు. ఆమె కోపం పట్టలేక, ఏవాయ్ అధికారి, నేనంటే ఏమనుకుంటున్నావు? గంగా భాగీరథి సమానరాలు తలచుకున్నానంటే నిన్ను డప్పులడు, నీ పోలీసు వాడు గంగలో ముంచెత్తగలడు అని అహింసావ్రతం చేపట్టారు. అందుకని అంత పని చెయ్యటం లేదు, జాగ్రత్త అని గర్జించారు. అంతటితో ఆ కంగారు పడుతూ పోలీసులు వచ్చిన దారి వెళ్ళిపోయారు. మరికొన్ని సభలలో ఆ పోలీసు అధికారులు కనిపించగానే, ఏమాయ్ బ్రిటిష్ వారి బానిస, రారా నన్ను పట్టుకో అని అరిచేవారు. అధికారులు ఇబ్బందిగా అటు ఇటు చూసి పారిపోయేవారు. ఇప్పుడు అతిశయోక్తి అనిపించుతుందేమో కానీ స్వాతంత్ర ఉద్యమంలో ఇవన్నీ అక్షర సత్యాలు, నిజంగా జరిగిన ఘటన. ఆమె బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడ్డిపోతగా భావించేవారు. అందువల్లనేమో పోలీస్ శాఖకు ఆమె అంటే హళర్. ఒకసారి పిఠాపురంలో ఒక తోటలో లాఠీ చార్జీ జరిగి 9 పోలీసులు ఒక ఆయన లాఠీలతో కొడుతుంటే చూడశక్యంగా శ్రీమతి పెద్దాడ రామేశ్వరమ్మ గారు అడ్డు వెళ్ళి ఆ 4 లాఠీలు ఆమె మీద పడి వెంటనే సుబ్బమ్మ గారు, పిల్లలు చంపేయటానికి మీకు చేతులట్ట వచ్చాయిరా అంటూ ఆశీస్సులు ఆరంభించారంటే తిట్లు. పోలీసు తక్షణం లాఠీలు కిందకి దించి, పొరపాటైందమ్మా, ఆమె ఒక్కసారిగా అడ్డు రావటంతో అనుకోకుండా దెబ్బ తగిలింది, క్షమించండమ్మా అంటూ క్షమాపణ అడిగి సమర్పకాలు చెప్పకుండా అవతలికి తప్పుకున్నారు. ఆమె తెల్లని ఖద్దరు పంచె, ముసుగు ధరించి కట్టుకునేవారు. చిన్నప్పుడే పోలియో వ్యాధి వచ్చినందువల్ల కాలు కొంచెం అబుడై కుంటుతూ నడిచేవారు. కానీ ఆమె ప్రతిభ అలాంటిదన్నమాట. మధ్యతరగతి సనాతన కుటుంబాలు 1880 నవంబర్లో ఆమె జన్మించారు. రామచంద్రాపురం తాలూకా ద్రాక్షారామం ఆమె జన్మస్థలం. మల్లాది సుబ్బావధాన్లు గారి కూతురు. చిన్నతనంలో రాజమండ్రి తాలూకా కడియం గ్రామవాసి అయిన దువ్వూరి వెంకటప్పయ్యతో వివాహమై సంస్కృత ఆంధ్ర భాషల్లో విదుషి శ్రీ తల్లపల్లి వెంకట శాస్త్రి శిష్యుడు. గొప్ప వేదాంతి. ఆడపిల్లలకు హై స్కూళ్ళు కూడా లేని ఆ రోజుల్లో చిన్నప్పుడే వివాహమై అత్తవారింటికి వెళ్ళిన ఆమెకు అంతటి వేదాంత పరిచయం, గొప్ప విద్వత్తు ఉండేది అంటే ఆమె సాధన ఎంత గొప్పదో ఊహించి. 1921 వరకు ఏ రాజకీయాలు ఆమెకేం తెలియదు. అప్పుడే గాంధీ మహాత్ముడి స్వాతంత్ర సమర శంఖారావు దేశం నలుమూలలా పెక్కటిల్. ఆమె భర్త చనిపోయి అప్పటికి కొన్ని నెలలే. ఆమె బాహ్య రూపంలో పెద్ద మార్పే జరిగిపోయి
మొహాల కాణీ కాసంత బొట్టు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని జడ వేసుకొని ఉండేటువంటి ఆమె ఇవాళ విధవా రూపంలోకి వచ్చేసి కనుక అయినా ఇవేమి ఆమెకి అడ్డురాల రణరంగంలో ప్రవేశించి ఆ ఏడే కాకినాడలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యాన్ని ప్రథమ తూర్పు గోదావరి జిల్లా మహాసభకు ఆమె హాజరే. బొడిసు సాంబమూర్తి సంపూర్ణ స్వాతంత్ర సంపాదనమే జాతీయ మహాసభ ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచిస్తూ తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి స్త్రీలు అంత అనర్గళంగా బహిరంగ సభల్లో ఉపన్యసించడం అంతవరకు ఎవ్వరూ ఎర్రగని విషయం చూసి ప్రజలు ఆశ్చర్యపోయి ఆనాటి నుండి ఆమె ఉపన్యాసం అంటే ప్రజలు 10 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. ఆంధ్రదేశమంతటా అసహాయ ఉద్యమాలు ఆమె అంతులేని ప్రచారం జరిపారు. వాలంటీర్ల దళంలో మొట్టమొదటి పేరు ఆమె పేరే ఉండేది. ఆమె ఉపన్యాసాన్ని ఉత్తేజితులు కానివాడు ఆనాడు లేదు. ఆమె ఏ పని చేసినా మొదటి నుండి పోలీసు వారికి ప్రభుత్వానికి ఒక సమస్యగా తయారై ఎరకాటంలో పెట్టేది వాడు. అప్పటి వరకు భారతదేశం మొత్తం మీద పంజాబులో ఒక్క శ్రీమతి పార్వతీదేవి మాత్రమే అరెస్ట్ అయ్యారు. అందువల్ల ప్రభుత్వం స్త్రీలను ఖైదు చేయటాన్ని గురించి అంతగా ఆలోచించనే లేదు. ఆంధ్రదేశంలో సుబ్బమ్మ గారి ఈ సమస్య మొదట తెచ్చిపెట్టారు. ఆమెను అరెస్టు చేయటానికి తగిన జైలు సదుపాయాలు లేవు. పోయి ఒక ఛాందస కుటుంబానికి చెందిన పూర్వ సుభాషిణి అంటే విధవరాన్ని జైల్లో పెట్టి అందువల్ల కలిగే సమస్యలను ప్రభుత్వం ఎదుర్కోవాలనుకోవాలి. ఉపేక్షిస్తే ఆమె పలికే విప్లవ మంత్రం దేశంలో కార్చిచ్చులాగా వ్యాపిస్తుంది. ధైర్యం చేసి ఒకసారి బంధిస్తే ఆమె నిష్ఠా నియమాలకు జైలు జీవితం ఎలా సరిపోదు. కాబట్టి తానే క్షమాపణ చెప్పి ఆమె బయటకు రాగలదు అన్న ఆశతో ఒక పాచిక వేశారు. 1922 ఏప్రిల్ 4న ఆమెను అరెస్టు చేసి జామీన్ కేసు పెట్టారు. ఏడాది కఠిన శిక్ష విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపి దేశం కోసం పాటుపడుతున్న ఇటువంటి చిన్న వ్యక్తిగత విషయాలు అడ్డం రావు సుమా అని ప్రపంచానికి చాటినట్టుగా ఆమె అలక్ష్యంగా అది ఒక సమస్యే కాదన్నట్టుగా వ్యవహరించారు. అధికారుల ఎత్తు చిత్తై కలెక్టర్ మొదలైన వాడు స్వయంగా వచ్చి అమ్మా మీరు రాత మూలకంగా కాకపోయినా నోటి మాటగా అయినా క్షమాపణ చెబితే మిమ్మల్ని విడుదల చేస్తామమ్మా, మా కొంపలెందుకు కారుస్తారు అని అన్నారు. ఆమె అతి నిర్లక్ష్యంగా నా కాలి గోరు కూడా అటువంటి పని చేయదన్నారు. ఆ అవమానంతో వెనుతిరిగిన అధికారులు ఆమెను రకరకాల ఇబ్బందులు పెట్టి లొంగ తీసుకోవడం అంటే ఆమెతో క్షమాపణ చెప్పి వదిలిపెట్టాలి. అది వాళ్ళ తరం కాల. ఏడాది పూర్తి శిక్ష అనుభవించి ఆమె బయటికి వచ్చి జాతీయోద్యమంలో మళ్ళీ జైలుకు వెళ్ళిన ద్వితీయ మహిళగా, మొదటి మహిళ పంజాబ్లో పార్వతీదేవి అయితే రెండవ భారతదేశం మొత్తం మీద రెండవ మహిళ దుబ్బూరి సుబ్బమ్మగా అలాగే సంపాదించుకొని దేశ సేవలో ఆంధ్ర మహిళకు ఆమె ఒక వరబడి దిద్ది గురువులయ్యారు. ఆమె గాంధీజీ ఆదేశానుసారం కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ ఆంధ్రదేశం 4 మూల ప్రచారం చేసేవారు. రాజమండ్రిలో శ్రీమతులు పెద్దాడ సుబ్బమ్మ, చల్లపల్లి సీతాదేవి వంటి స్త్రీలను సమకూర్చుకొని మహిళా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. మహిళలు చైతన్యం, ఉత్తేజం కలిగించేవారు. జాతీయ విధానంలో స్త్రీ విద్యాభివృద్ధి కలిగించితే శాశ్వతమైన సత్ఫలితాలు రాగలవని విశ్వసించారు. రాజమండ్రిలో సనాతన విద్యాలయం అనే పేరు
ఒక జాతీయ విద్యాలయం స్థాపించారు. సంస్కృతం, తెలుగు, కుట్టు పనులు వంటివి బోధించి అవసరమైన స్త్రీలకు ఒక జీవికను అంటే జీవన భృతి కల్పించి ఉదారులైన ప్రజల నుండి విరాళాలు సేకరించి చదువు ఉచితంగా చెప్పడమే కాదు వాళ్ళకి ఉచితంగా భోజన వసతి సదుపాయాలు కల్పించి అటువంటి వ్యక్తి చేస్తున్న కార్యకలాపాలకు సహకరించటం తన ధర్మంగా ఆనాటి సంఘం భావించి దసరా ఉత్సవాలు ఆమె ఎంతో నియమంతో నిష్ఠతో దేవీ భాగవత పఠనాదులతో నిర్వహించేవారు. ఇంతలో మహాత్ముని దండియాత్ర ఉప్పు సత్యాగ్రహం వచ్చి ఆమె ఉత్సాహానికి అడ్డుకు లేదు. చేతికి నోటికి కావలసినంత పని బళ్ళు కట్టించుకొని లవణ ప్రభలు ఉప్పు ప్రభలు కట్టుకొని జాతీయ గీతాలు పాడుకుంటూ భజన చేసుకుంటూ ప్రజలు ఉప్పు వండటానికి ఉద్యమించి శ్రీమతి సుబ్బమ్మ గారి ఆపటం ఎవ్వరి తరం 31/5/1930 ఆమెను అరెస్ట్ చేసి మొదటి దశలోనే ఆమెకు జైలు శిక్ష విధించింది ప్రభుత్వం. అప్పటికి అనుభవం గడించిన వల్ల రాయవెల్లూరు సెంట్రల్ జైల్లో స్త్రీలకు ప్రత్యేక విభాగం కట్టించి స్త్రీ బందీలను అక్కడికి పంపించేవారు. 6 నెలల శిక్ష అనుభవించమని ఆమెను అక్కడే పంపారు. 2 పోలీసు ఒక జట్కాలు కాట్పాడి నుంచి వేలూరు పోతూ ఉండగా దోవలో ఇంకొక జట్కా బండి ఎదురొచ్చి అప్పటికే అరెస్ట్ అయి రాయవేలూరు జైల్లో ఉన్న శ్రీమతి దుర్గాబాయమ్మ గారిని చూసి తిరిగి వస్తున్న ఆమె సోదరుడు తల్లి ఆ బండిలో ఉన్న వాళ్లను గుర్తించిన ఆమె బండి ఆపమని ఒక్క కేక పెట్టి అమ్మాయిని చూసి వస్తున్నారా అని అడిగారు. అలవాటు పడిన నిర్లక్ష్యంతో జట్కా బండి ముందుకు సాగి బండి ఆపమంటే వినిపించుకోవే నీకు కాదా చెప్పేది అని ఒక్కసారి గర్జించారు. అది బొత్తిగా అలవాటు లేని బండివాడు ఆపటమే కాక 2వ బండి పక్క నిలబెట్టి పోలీసులు బెత్తరపోయి ఆమె అమ్మాయిని చూసి వస్తున్నారా దెంగ పెట్టుకోకండి పరేం పర్వాలేదు నేను వెళ్తున్నాగా జాగ్రత్తగా చూసుకుంటానని ధైర్యం పలిగా పోలీసులతో వెళుతున్న ఒక సామాన్య ఖైదీగా ఆమె ఇంత చొరవ ధైర్యం చూపగలిగారంటే సామాన్యుల ఊహకు అందని విషయం. జైల్లో అంతా ఆమెకు పరిచయుడు మిత్రులే. ఆమె చలోక్తులకు పాటలకు పద్యాలకు అంతేలే. అక్కడ నవరాత్రులు శ్రద్ధాభక్తులతో చేశారు. ఆమెదంతా ఒక విచిత్ర ధ్వని. సూటిగా నిస్సంకోచంగా అధికారులని నైవేద్యానికి ప్రత్యేక వస్తువులను అడిగేవారు. వాళ్ళు ఉన్నంతలో ఆమె ఏం జైలు వాళ్లకు మాత్రం నాలుకలు లేవా రుచులు తెలియవా వాళ్లకు ఎంత ప్రసాదం పెట్టే సరి అనేవారు. శ్రీమతి జయంతి సూరమ్మ గారు అందుగానమ్మా సూరమ్మ వదిన ఆ కాస్త వంట ఈ 4 రోజులు మడితో చేసి పడెయ్యనేవారు. ఏ క్లాసు బి క్లాస్ ఖైదీలకు సంబారాలు ఇస్తే వంతుల ప్రకారం వాళ్లే వండుకునేవారు. అందువల్ల కావలసిన విధంగా పిండి వంటలతో సహా నైవేద్యం సంసిద్ధమయ్యే. మహావిద్వాంసురాలు కవయిత్రి అయిన శ్రీమతి పొళక కనకమ్మ కూడా అప్పుడు జైల్లోనే ఉన్న. అందువల్ల ఆమె శ్రద్ధాభక్తులతో దేవీ భాగవతం చదివి అందరికీ వినిపించేవారు. అలా సుబ్బమ్మ గారు పూనుకొని జైలు జీవితాన్ని కూడా రసవంతంగా సత్కాలక్షేపాలతో గడిపేవారు. ఆమె కాంగ్రెస్ నడిపిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 1932 శాసనోల్లంఘనం, 40లో వ్యక్తి సత్యాగ్రహం, 42లో క్విట్ ఇండియా కార్యక్రమాలలో ప్రధాన పాత్ర వహించారు సుబ్బమ్మ. లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్ళారు. 14 ఏళ్ల పాటు అఖిల భారత కాంగ్రెస్ సంఘంలో మెంబర్ సభ్యురాలుగా ఉన్న తన చిన్న కన్న కథ ఫలించి స్వరాజ్యం వచ్చి ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చి వృద్ధాప్యంతో అనారోగ్యం సంతానం లేని ఆమె సోదరుడి దగ్గర సేవలు పొందుతూ 1964
మే 31వ తేదీ తమ భౌతిక కాయాన్ని వదిలించారు. ఆమె ప్రజల గౌరవాస్పదులైన దేశబాంధవి, మహిళాభ్యుదయ, జాతీయోద్యమాల్లో ఆంధ్ర మహిళకు గురువు, పూజనీయగా స్థిరమైన కీర్తి పొందగలిగిన ధన్యురాలు. 2. శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మగా 1882లో జన్మించారు. 29/2/1952లో చనిపోయారు. అక్కడ 8, ఇక్కడ 67 బతికారు. 1926-27 ప్రాంతాల్లో ఒకనాడు ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరు కొత్తపేట తన పరిచయం శ్రీమతి గోళ్లమూడి రాజ్యలక్ష్మమ్మ ఇంటికి వెళ్ళారు. బయట హాలులో ఆ కాలపు అలవాటు బట్టి కుమారీ శతకం, సుమతి శతకంలో పద్యాలు గడగడ ప్రైవేట్ మాస్టర్కు అప్పచెప్పుతోంది ఒక 6 ఏళ్ల అమ్మాయి. పతి భజించిన మెతుకొక్కటి మిగలకుండా అని ఆ అమ్మాయి చదువుతూనే ఆమె చీచి ఏంట్రా చదువు, మీ అమ్మ లేదా ఇంట్లో అని ఒక్క కేక బెత్తరపోయిన అమ్మాయి అమ్మా ఉన్నవత్తయ్య వచ్చారు అంటూ తల్లిని పిలిచి పై ఘట్టం విన్నవాళ్ళెవరు. ఆమె నుదుట పెద్ద కోలబొట్టు, మెళ్ళో పసుపు తాడు, చేతులకు వెండి గాజు, కాళ్లకు మట్టలు, అంట దువ్వి చుట్టుకున్న చిన్న కొండి చొట్ట, మోచేతుల వరకు ఉన్న తెల్ల ఖద్దరు రవిక, కాషా పోసి కట్టుకున్న ముతక తెల్ల ఖద్దరు జీరాడే పమిటతో ఊహించుకోలే. కానీ వేరే ఏ అలంకార ఆభరణాలు లేదు. ఈ నిరాడంబర వేషంలో లక్ష్మీబాయం సభలు, సమావేశాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ సలక్షణంగా నిర్వహించేవారు. ఆమె ఇలా ఉంటారు చూడండి. ఉన్నవ పంతులు గారి భార్య. మహా కానీ పాతవే అయిన స్త్రీ అభ్యున్నతి అడ్డం వచ్చే ఆభిజాత్యానికి అడ్డం వచ్చేవి అంటే మాత్రం సహించేవారు కాదు. మహాకాళిగా ఉగ్రంగా మారిపోయి సభలు, సమావేశాల సమయంలోనైనా సరే స్త్రీలకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఎవరిని లెక్క చేసేయకుండా లేచి వెళ్ళిపోయేవారు. ఆమెలో ఉన్న విప్లవ భావన పరతంత్ర శృంఖలాలను ఛేదించి పారయ్యాలన్న తపన ప్రతి ఒక్క విషయంలో కనిపిస్తూ 1920-40 మధ్య 27 గుంటూరులో శారదా నికేతన్ వార్షికోత్సవ సోద పౌరులు విపరీతంగా ఆకర్షించి 10 ఏళ్లలో అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి మూడో ఎక్కమైన ముత్తటపడి నేర్చుకోకుండా అత్తవారిళ్లకు పంపే ఆ రోజులు శారదా నికేతన్ అమ్మాయిలు తళతళలాడే మొక్కమల్ జరీ బుటా దుస్తులు ధరి సంస్కృత నాటకాలు కూడా ప్రదర్శిస్తూ కన్నుల పండుగ 10 మంది పిల్లలు రకరకాల వాయిద్యాలు పాట కచేరీ చేస్తుంటే రాత్రి 9 ప్రేక్షకులు కదిలేవాళ్ళు. ఆ రోజుల్లో శారదా నికేతన్ విశ్వకవి రవీంద్రుని శాంతి నికేతనాన్ని స్ఫురింపజేసి అక్కడ తెలుగు, సంస్కృతం, సంగీతం, చిత్రలేఖనం, లేసు అల్లిక, పూలు, అలతలు కొట్టడం, నూలు వడకడం వంటి జాతీయ విద్యలెన్నో నేర్పారు. జాతి, కుల, మత భేదం లేకుండా ఆడపిల్లలకు ఉచితంగా అన్నీ నేర్పడమే కాదు ఉచితంగా హాస్టల్ సదుపాయం కూడా కల్పించేవారు. ఇవన్నీ నేర్చిన అమ్మాయిలు విజ్ఞానవంతులు కావు. తమ గౌరవాన్ని తాము కాపాడుకోగలరు. అవసరమైన పరిస్థితుల్లో కొంత డబ్బు సంపాదించుకోగలరు. తమకు, తమ స్త్రీ జాతికే కాదు తమ మాతృదేశానికి సేవ చెయ్యాలి అన్న తలంపుతోనే శ్రీ ఉన్నవ దంపతులు
శారదా నికేతన్ స్థాపించి బాల్య వివాహాల వల్ల స్త్రీ మానసికంగా ఎదగకుండా గృహ విధుల కష్టాలకు లోనవుతోంది. ఇక బాల వితంతువుల గోడు చెప్పనే అవసరం లేదు. ఆ పరిస్థితులు స్త్రీలలో చైతన్యం కలిగించాలనే ఉద్దేశం సంస్థాపించి గురుకుల వాతావరణంలో నడిపించారు. ఆంధ్ర పర్యటనకు వచ్చిన గుంటూరులో ఎంత తక్కువ కాలం గడిపిన గాంధీజీ ఒకసారి రెండుసార్లు శారదా నికేతనానికి వచ్చి అక్కడి వారందరినీ ఆశీర్వదించి ఉద్బోధించి తీరాల్సింది. రెల్లు కప్పు వేసి గుండ్రటి వేదికలు అనేకం ఉండే. వాటి మీద కూర్చొని గాంధీ మాట్లాడుతుంటే సభికులు తామెక్కడున్నారో మరిచి పరవశించేవారు. అది ఆనాటి శారదా నికేతన సౌభాగ్యం. 1862 నడింపల్లి సీతారామమ్మ ఆబయ్య శ్రీమతి రామలక్ష్మమ్మల ముద్దు బిడ్డగా శ్రీమతి లక్ష్మీబాయమ్మ జన్మించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అమీన్బాదా గ్రామం ఆమె జన్మస్థలం. 10వ ఏట 1892 గుంటూరు తాలూకా వేములూరిపాడు వాస్తవ్యులైన ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో ఆమె వివాహమయ్యింది. ఆయన స్ఫురద్రుడు, అత్యంత శాంత సరళ స్వభావం, బారిస్టర్. ఇంగ్లాండ్లో విచ్చలవిడిగా సంచరించి లేనిపోని పోకిళ్ళు నేర్చుకోకపోగా గాంధీజీలాగా సంస్కార భావాలు, స్వాతంత్ర ఇచ్ఛ, సమాజ పతనానికి మూల కారణాలు వెతకడం, రచనాత్మక కార్యకలాపాలను నిర్వర్తించడం వంటి ఉన్నత ఉత్తమ భావాలనే పెంపొందించుకొని వచ్చి అర్ధాంగి అనరాలేనిదే ఏ పని అర్ధాంగి ఆసరా లేని ఏ పని సానుకూలం కాదని, నిజమైన ఫలితం కలగదని ఆయన. అందువల్ల భార్యకు విజ్ఞాన తృష్ణ, సంస్కార భావాలు కల్పించారు. 1902లోనే ఆ దంపతులు గుంటూరులో ఒక వితంతు శరణాలయం స్థాపించి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని సాహసంతో ఎన్నో పునర్వివాహాలు జరిపించారు. అలాగే ఇంతలో రాజమండ్రి నుండి శ్రీ వీరేశలింగం పంతులు గారు వీరిని పిలిపించి తాము స్థాపించిన ఆశ్రమాన్ని, శరణాలయాలను నిర్వహించమన్నారు. ఆ పని చూస్తూ వాళ్ళు మరింత అనుభవం గడించారు. 1908లో మళ్ళా గుంటూరు వచ్చి తాము నెలకొల్పిన వితంతు శరణాలయం నిర్వహించారు. 1914 నుంచి స్వాతంత్రం సంపాదించాలన్న ఆకాంక్ష దేశంలో పెరిగి శ్రీ బాలగంగాధర తిలక్, ఆనాటి రాజకీయ గురు శ్రీ వన్నవ దంపతులు, శ్రీయుత రాయప్రోలు సుబ్బారావు, కాశీనాథు నాగేశ్వరరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆసంట లక్ష్మీ పంతి దంపతులు అంటివారు ఎంతోమంది తరచు పోట్లపూడిలో సమావేశం అవుతూ ఉండేది. స్వరాజ్య సంపాదన గురించి, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం గురించి ఆలోచనలు జరుపుతూ ఉండేవి. వయోజనులైన స్త్రీలకు తీరిక వేళల్లో చదువు, చేతి పనులు నేర్పటానికి 1918లో దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య తమ ఇంట్లోనే ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. సుప్రసిద్ధ దేశ సేవిక శ్రీమతి దిగుమతి జానకీబాయమ్మ ఇంగ్లీష్ లెక్కలు బోధించేవారు. అదే క్రమేణా శారదా నికేతంగా మారిపోయి 1921 నాటి దేశంలో గాంధీజీ నాయకత్వం వచ్చింది. కాంగ్రెస్ సంఘం ఏర్పడి ఉద్యమాన్ని క్రమబద్ధంగా నిర్వహించటం ప్రారంభించింది. పల్నాటి ప్రజలు పుల్లని చెల్లించకుండా అడవులు వాడుకొని ప్రభుత్వాన్ని చీకాకు పరిచారు. అప్పటికింకా పన్నులు కట్టద్దని ప్రజలకు కాంగ్రెస్ చెప్పల. పరిస్థితులు పరిశీలించమని కాంగ్రెస్ వారు లక్ష్మీనారాయణ, మాడభూషి, వేదాంత నరసింహాచార్యులను పంపించారు.
గ్రామాలన్నీ సంచారం చేస్తున్న వీళ్లను చూసి వీళ్ళే ఉద్యమం రగిలిస్తున్నారనుకొని ప్రభుత్వం నిర్బంధించి అప్పటికి స్థానిక ప్రజలు ఎవరు స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్తున్న భర్తను చూడటానికి శ్రీమతి లక్ష్మీబాయమ్మ గుంటూరు స్టేషన్కు వచ్చారు. నిశ్చలంగా వీడ్కోలిచి నాటి నుండి ఆమె బహిరంగంగా ఉద్యమ ప్రచారానికి పూనుకొన్నారు. ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలను విద్యార్థులను, స్త్రీలను ఉద్బోధించారు. ప్రచారం చేస్తూ విరివిగా దేశాటనం చేశారు. విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు అనేకులు ఆమె ప్రబోధంతో గాంధీ టోపీలు పెట్టుకొని కాలేజీలకు వెళ్ళి శిక్షలకు గురయ్యారు. ఆమె మాట ప్రభావం అంత గొప్పగా ఉండేది. కాయవెల్లూరులో లక్ష్మీనారాయణ గారు రాసిన మాలపల్లి అనే బృహత్ నవల గొప్ప సంచలనం కలిగించి బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించి ఆ పుస్తకాన్ని స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఏ క్లాసుకు రాష్ట్ర భాషా విశారద పరీక్షలకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు. 1922లో స్త్రీ విద్యా జాతీయ విధానంలో వ్యాపింప చెయ్యాలనుకున్నవారు ఉన్నవదం సంస్కృత తెలుగు భాషలకు ప్రాధాన్యమిస్తూ ఉభయ భాషా ప్రవీణ విద్వాన్ పరీక్షలు, కుట్లు, అల్లికలు, చిత్రలేఖలు, వడకటం, నేయటం వంటి విషయాలు శారదా నికేతనులు క్లాసులు నడిపారు. దాతల ఉదార విరాళాలకు కొంత స్థలం ఏర్పడి రెల్లుపాకలు క్లాసులుగా మారే. హాస్టల్ మాత్రం గట్టిగా కట్టిన భవనంలో ఉండేది. కుల, మత, జాతి విచక్షణ లేకుండా అందరినీ చేర్చుకొని ఉచితంగా హాస్టల్ సౌకర్యాలు కల్పించేవారు. జాతీయ సంస్థలపై నాటి ప్రజలు ఎంతో గౌరవంతో ఎక్కువగా విరాళాలు అందచేసి వయస్సు ఎక్కువగా ఉన్న స్త్రీలు, వివాహితులైన స్త్రీలను చేర్చుకోకూడదని లక్ష్మీనారాయణ అనేవారు. అసలు వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్మీబాయమ్మ గారు పట్టుబట్టి సంస్థ నిర్వహణ భారమంతా ఆమె కాబట్టి విజయం కూడా ఆమె. మద్రాస్, బొంబాయి వంటి పట్టణాలకు పోయి ఆమె భారీగా విరాళాలు సేకరించేవారు. ఏ హోదాలు ఉన్న వాళ్ళ దగ్గరకే, ఏ పార్టీ వాళ్ళ దగ్గరకే నిస్సంకోచంగా వెళ్ళి పని సాధించుకురాగల పట్టు, సామర్థ్యం ఆమెకు పుష్కరం. ఆమె జాతీయ నిధికి పోగు చేయటానికి బర్మా కూడా వెళ్ళారు. తనదంటూ లేకుండా సమస్తము దేశానికి అర్పించిన త్యాగమయ్యాము. విదేశీ వస్త్రాలను బహిష్కరించమని నిరంతరం ప్రబోధించారు. తామే కాక సంస్థ బాలికలందరూ నూలు వడికి ఖాదీ ధరించేవారు. ప్రతి బాలికలో దేశభక్తి పెళ్ళుకుతూ ఉండే. 1930 ఉప్పు సత్యాగ్రహం దేశమంతటినీ ఒక్క తాటి మీద నిలిపింది. శ్రీమతి రుక్మిణి లక్ష్మీపతితో కలిసి, అంటే ఆచంట లక్ష్మీపతి గారి భార్య, రెండవ భార్య, ఆమె ఆంధ్రదేశంలో నిరవధిక ప్రచారం చేసి స్త్రీలను ఉత్తేజితులను చేసి రంగంలోకి దింపారు. గుంటూరులో దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు శాసనోల్లంఘన నాయకులుగా ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. కోనేటి గట్టున చేరి స్వాతంత్ర శపథం చేసిన వీర యువకులకు ఆయన వీర కంకణాలు కట్టారు. మాయాబజార్లో వీరతాడంటారే అట్లాగనమాట. శారదా నికేతన బాలిక వీరగంధము తెచ్చినారం వీరుడెవ్వరు తెలుపుడి అనేటువంటి త్రిపురనేని రామస్వామి సోదరి గారి గేయాన్ని పాడేవారు. వారికి తిలకం దిద్దారు. ఆ దృశ్యం ప్రతి వాళ్ళకు ఆనంద బాష్పాలు రాల్చేట్టు చేసి శ్రీమతి లక్ష్మీబాయమ్మ అంతటా తానే అయి ముఖాల వీరావేశం ఉట్టిపడగా పరాశక్తిగా విజృంభి. ఆ రోజుల్లో గుంటూరు కొత్తపేటలో 200 మంది శాంతి సమర సైనికులు తీర్చిదిద్దటానికి ఒక శిబిరం ఏర్పాటయ్యి శ్రీయుతులు నడింపల్లి లక్ష్మీ నరసింహారావు, ఆయన గుంటూరు చైర్మన్ కూడా చేశారు. కొండా వెంకటప్పయ్య, కొండవ లక్ష్మీనారాయణ గారులతో
శ్రీమతి కాళంగి శేషమాంబ వంటి స్త్రీలను జత కూర్చుకొని లక్ష్మీబాయమ్మ శిబిరం నిర్వహించి ఒకనాడు అధిక సంఖ్యలో పోలీసు దళం వచ్చి వడ్డించిన విస్తడు తొక్కి పారేసి వండిన గుండిగలు కింద కుమ్మరించి దొరికిన వాళ్ళనల్లా లాఠీలతో చితక బాధలు గుంటూరు పౌరుడు మరువలేని దృశ్యం. శిబిరం మూసేయబడి ఆమె వివిధ ప్రాంతాలలో ప్రచారం చేస్తూ ఉప్పు వంటి శాసన ధిక్కారం చేస్తూ ఉండే చివర దేవరంపాడులో ఉప్పు వండుతూ ఉండగా ఆమెను 9/6/1930 అరెస్టు చేశారు. 6 నెలలు కఠిన శిక్ష విధించి రాయవేలూరు జైలుకు పంపారు. 1932లో శాసన ఉల్లంఘనం రెండవసారి దేశాన్ని ఊపేసింది. అప్పటి ప్రభుత్వం అనుభవం గడించి కుటిల నీతిని దమన నీతిని అలవరచుకొని ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. పోలీసులు నిషేధించారు. వెళ్ళిన సభికులను స్టేషన్లోనే అరెస్టు చేశారు. నిషేధాజ్ఞను అతిక్రమించి ఆమె ఢిల్లీ చేరారు. అనుకున్నట్లుగానే 24/4/32 అరెస్ట్ అయ్యారు. అక్కడే కొన్ని రోజులు జైల్లో ఉంచారు. ఆమె మిన్ను విరిగి మీద పడిన వెన్ను చూపని అపర ఝాన్సీ లక్ష్మీబాయిగా పేరు గడించుకున్న ఆమె నిర్భయంగా తన బృందంతో ఊరూరు తిరిగి ప్రబోధం చేశారు. శ్రీమతులు సంగం లక్ష్మీబాయి, బసవరాజులు, అజ్జలక్ష్మమ్మ వంటి యువతులనెందరిలో వీర వనితలుగా తీర్చిదిద్దారు. 1941 వ్యక్తి సత్యాగ్రహంలో ఆమె పాల్గొన్నారు. గుంటూరులో 2/2/41 మూడవసారి అరెస్ట్ అయ్యారు. 3 నెలలు శిక్ష వేసి రాయవేలూరు జైలుకు పంపారు. ఆ సమయంలో ఏ క్లాసులో ఉన్న ఆమె సి క్లాసు రాజకీయ బాధితులు ఆహార పదార్థాలు అందించాలని అలజడి కూడా చేశారు. ఆమె కార్యకలాపాలకు ఉద్యమాలతో ముగింపు రాదు అని అవి నిరవధికం. ఆమె పాల్గొనని జాతీయ ఉద్యమాలు లేవు. వివరిస్తూ ఆమె ఉపన్యసించ ప్రబోధం చెయ్య స్త్రీ సమస్యలు లేనేది. ఎక్కడ ఏ సంస్కరణ అవసరమైన సాంఘిక మార్పు రావాల్సిన ఆమె చెయ్యి ఉండి తీరాల్సిందే. బహుకాలం గుంటూరు పురపాలక సంఘ సభ్యురాలు కాంగ్రెస్ పక్షానికి ప్రతిభ కూడా ఆమె చేకూర్చి ఎన్ని కామాటాలు సంస్థ ఆమెకు ప్రాణం. విద్యార్థినులు ఆమె బిడ్డల కంటే ఎక్కువ. విద్యార్థినుల చేత పూజలు, పునస్కారాలు, అట్లతద్దెలు, గోగనోములు చేయిస్తూ వాళ్ళ భావి శ్రేయస్సు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి ఆటల పాటలకు తన్మయురాలవుతూ అదే ప్రపంచంగా జీవించారు లక్ష్మీబాయి. వసుధైక కుటుంబిని, మాతృమూర్తిగా, విద్యార్థునుల చేత, దేశ సేవికగా, నాయకుల చేత, సంఘ సంస్కారినిగా యావత్ మంది చేత గౌరవ అభిమానాలు అందుకుని 1952 తన 70వ పండు ముత్తైదువుగా పుణ్యలోకాల లక్ష్మీబాయమ్మగా తరలి వెళ్ళారు. మూడవ మహిళ శ్రీమతి పొణక కనకమ్మ. (1892) జన్మించారు. 15/9/1963 చనిపోయారు.
71 సంవత్సరాలు జీవించారు. 1962 మే నెలలో ఆంధ్ర మహిళా సభ రజతోత్సవ మద్రాసు నగరం అత్యంత వైభవంగా జరిగాయి. జాతి మత భాషా ప్రవక్త లేకుండా పౌరులు అసంఖ్యాకంగా ఉత్సవాలలో పాల్గొన్నారు. మొదటి రోజు సాయంత్రం సమావేశానికి మాజీ భారత దేశ అధ్యక్షులు, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు అధ్యక్షత వహించారు. మన దేశానికి ఆఖరు వైస్రాయి, ప్రజానాయకులు, దేశ సేవకులైన చక్రవర్తుల రాజగోపాలాచారి గారు కూడా హాజరయ్యారు. శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి ప్రార్థనా గీతంతో ఆరంభమైన ఆనాటి కార్యక్రమంలో ఆంధ్రదేశానికి చెందిన 20 మంది దేశ సేవికలు, సంఘ సేవికలు, రచయితలు, కళాకారులను సత్కరించి సన్మానించింది సభ. వారిలో శ్రీమతి పొనకా కనకమ్మ గారు ముఖ్యులు. ఆనాటి మహారాష్ట్ర గవర్నర్ డాక్టర్ సుబ్బరాయన్ గారు మహిళా సభ తరపున ఆమెకు రజిత ఫలకం అందించారు. ఫలకం మీద ఆంధ్ర మహిళా సభ రజిత సమారోహే భారత మహిళా లలామ భూతాయై శ్రీమతి పొనకా కనకమ్మ ఇచ్చస్తే సమ్మాన పురస్కార అని రాయబడి ఉంది. సాధారణ ఖద్దరు బట్టలు, ఏ ఆభరణాలు, అలంకారాలు లేవు. కానీ 70 సంవత్సరాల వయస్సులో సాత్వికంగా, ప్రశాంతంగా, తృప్తిగా వెలుగొందుతున్న ఆమె ముఖవర్చ చేతిలోని రజిత ఫలకాన్ని ప్రకాశాన్ని అధిగమించి, అంటే ఆ ఫలకం కంటే ఆమె ముఖవర్చ ఆ దృశ్యం ప్రేక్షకులను మరుపురానిదిగా. ఆ వృద్ధ తపస్విని శ్రీమతి కనకమ్మగా సమయానికి తగు మాటలాడి ఆమెను పొగడటం వేరు. మహానాయకుల సమక్షంలో భారత మహిళా లలామగా గుర్తిస్తూ శాశ్వతంగా ఉండే రజిత ఫలకంపై చెక్కి సన్మానించడం వేరు. ఉత్తమ దేశభక్తురాలుగా, స్వాతంత్ర ఉద్యమానికి సర్వస్వం అర్పించిన త్యాగశీలిగా, నెల్లూరు మండల యువతులలో రాజకీయ చైతన్యం, విద్యా వికాసం, ఆత్మధృతి కలిగించిన సంఘ సేవికగా, గాంధీ నిర్మాణాత్మక కార్యకలాపాలు రూపమిచ్చిన శిల్పిగా, నిత్యం కవి, పండిత, గాయక, కళాకారులు, గోష్ఠులు, సమావేశాలు జరిపిన విదుషీమణిగా, అపహృతమైన సంపద అపహృతమైన లెక్క చేయక, అంటే ఉన్న సంపద అంతా దాదాపు ఊడ్చిపెట్టుకుపోయినా గోష్ఠులు, ప్రజా ఉద్యమాలు నడిపిన ధీరగా, వీర విహారం చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వీర బుబ్బిలిగా గుర్తించి ఆంధ్ర మహిళా సభ ఆమెను గౌరవించి శ్రీ మరుపూరి కోడారెడ్డి, శ్రీమతి కామమ్మ గారుల ముద్దు బిడ్డగా 1992 పొనకా కనకమ్మ జన్మించారు. పొట్లపూడి ఆమె జన్మస్థలం. మేనమామ గారైన పొనకా సుబ్బరామిరెడ్డితో వివాహం. వారికి ఒకే కుమార్తె. ఎటు చూసినా కొరతలేని సిరి సంపద అయిన స్వహస్తాలతో అతిథి అభ్యాగత వడ్డించి తృప్తి పడటం ఆమెకు అలవాటు. ఏదో విధంగా 10 మందికి సహాయపడడం, 10 మందిని కూడగట్టుకోవడం ఆమెకు సహజ లక్ష్యం. ఆనాటి సంపన్న రెడ్డి కుటుంబాలలో పాటించే ఘోషా పద్ధతి వారి ఇంట్లో లేదు. పుట్టుకతో వచ్చిన సంస్కారం, స్వయం కృషితో పెంపొందించుకున్న విద్య తప్ప ఏ డిగ్రీలు లేవు. ఏవేవో జనోపయోగ కార్యాలు చేయాలి, విజ్ఞాన వికాసాలు పెంపొందించుకోవాలి అని ఆర్తి కొంతమంది జన్మతః కలుగు. అలాగే మరికొంతమందికి దేశ సేవ చెయ్యాలన్న కోరిక ఉంటుంది. ఆమెకు ఈ రెండూ పుష్కలం. ఉండేది పల్లెటూరైన 1913లో
సుజనరంజని సమాజం స్థాపించి దాని ద్వారా అనేక ఉద్యమాలకు నాంది పలి అప్పుడప్పుడే ఆంధ్రోద్యమం తలెత్తుతో అయ్యంకి వెంకటరమణయ్య గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించి వెంటనే పొట్లబూడిలో వివేకానంద పుస్తక భండారం అంటే లైబ్రరీ ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలలో సైతం అనేక గ్రంథాలయాలు ఏర్పడి ఆమె ప్రోత్సాహంతో అండదండలతో ఆ పల్లెటూరే ఉద్యమాలకు కేంద్రమై సభలు సమావేశాలు నిరంతరంగా జరుగుతూ ఉంది. జిల్లాలో ఆనాడు మరెక్కడా లేని సాహిత్య గోష్ఠులు సమావేశాలు జరిగాయి. శ్రీయుతుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం, అయ్యదేవర కాళేశ్వరరావు, దంటు సుబ్బావధాని, కాశీనాథు నాగేశ్వరరావు పంతు, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆచండ లక్ష్మీపతి గారు, శ్రీమతి కాంచనపల్లి కనకాంబ, అలాగే ఉన్నవ లక్ష్మీబాయమ్మ, ఆచంట రుక్మిణమ్మ గారు ఆ తరచుగా వచ్చి ఆ సభల్లో పాల్గొనేవాడు. శ్రీ బాలగంగాధర్ తిలక్ ఆనాటి రాజకీయ దురంధర నాయకుడు. స్వదేశీ వస్తువులనే వాడాలని ఆయనాది. ఆనాడు గాంధీ, ఆనాడు ఖాదీ అంటే తెలియదు. అందువల్ల మిల్లు బట్టల బదులు మిల్లు నూలుతో చేనేత మార్గాలపై తయారు చేయబడిన బట్టలని వాడాలని నిర్ణయించుకొని పొట్లపూడిలో స్వదేశీ నేత సంఘం అనే పేరుతో గొప్ప ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి ఉత్తరోత్తర ఖాదీ ఉద్యమం వచ్చిన వేళ తర్వాత అలాగే స్వజనరంజనీ సమాజం సంఘ సేవా కార్యకలాపాలు కూడా చేపట్టే. ఊళ్ళోనే కాక పరిసర ప్రాంతాలలో ఎక్కడ కలరా వంటి వ్యాధులు వ్యాపించినా వెళ్ళి మందులివ్వడం, రోగులకు ఉపచారాలు చేయటం చేసేవారు. ఈ మహత్తర సేవ జాతి మల కుల మతాలు అడ్డొచ్చేవిగా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే హరిజనవాడలకు ఆమె అనుయాయులు స్వయంగా వెళ్ళి మందులిచ్చి మద్యపానాలు అందించి ఉపచారాలు చేసి వచ్చి శ్రీ చతుర్వేదుల రాఘవయ్య గారు గొప్ప పండిత్ విద్వాంసుడు. దామోదర సావర్కర్ మహాశయుడు స్వాతంత్ర యుద్ధం వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని తెలిగించుతూ పొట్లపూడిలో కనకమ్మ అతిథులుగా ఉన్నారు. ఉప్పు నిప్పు సైతం కడుక్కునేంత మడి ఆచారం నిష్ఠా పాటించేవారు. చివరకొకసారి కలరా వచ్చి హరిజనుడి ఇంటికి వెళ్ళి స్వయంగా మందిచ్చి ఉపచారాలు చేసి ఇంటికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని భోజనం చేశారట. అంతటి గొప్పవాడు యుగ్యుడు. సుజనరంజని సమాజ సభ్యులు, పట్లపూడి గ్రామవాసులు గాంధీ మహాత్ముని అస్పృశ్యతా నివారణ పేరు కూడా తెలియని కాలంలో ఇవన్నీ జరిగాయంటే చూడండి ఎంత గొప్ప. ఇంతలో హోమ్ రూల్ ఉద్యమం వచ్చి దాని ప్రచారానికి పొట్లపూడి గ్రామమే కావాల్సి దేశ స్వతంత్ర సిద్ధి కోసం తపిస్తున్న కనకమ్మగా ఆమె బృందం కొండెక్కినట్టు సంతోషపడ్డారు. ఎక్కడ చూసినా హోమ్ రూల్ బ్యాడ్జీలు అన్ని విధాల కేంద్ర సిద్ధమైన సమయంలో క్షేత్రం సిద్ధమైన సమయంలో గాంధీ మహాత్ముడు చల్లిన ప్రతి బీజం 3 పూలు 6 కాయలుగా విజృంభించి అహింసావ్రతం, మాంసాహార నిషేధం, చరకాబడకడం, విదేశీ వస్తు బహిష్కరణ, వస్తు బహిష్కరణ అన్నీ ముమ్మరంగా సాగించి ఆమె కుటుంబ సభ్యులు అతి సన్నగా నూలు వళకి ఖాదీ బట్టలు నేయించి తాము ధరించటమే కాక గాంధీకి కానుకగా పంపేవారు. వాళ్ళ ఇంట వివాహ ఉత్సవాలు జరిగేవి. ఆ కుటుంబంలో స్త్రీలు అందరూ ధగధగలాడే బంగారు పూలు, వెండి పూల చీరలు ధరించి అక్కసు కొద్దీ కొంతమంది సమయం వస్తే అంతా ఇంతే ఖద్దరు అటకెక్కించి బెనారస్ చీరలు కట్టుకుంటారు చూడండి అని వెటకారం చేశారు. పట్టలే సమీపానికి వెళ్ళి చూశారు. ఖాదీ మీద వెండి బంగారు రంగుల మైక అద్దకం పువ్వుల చీరలని వాళ్ళకప్పుడు అర్థమై వింతగా చూశారు. చంపలేసు
బెల్గాం నుండి ప్రత్యేకంగా ఈ బట్టలు తెప్పించి అన్ని సమయాల అనువైన ఆకర్షణీయమైన విలువైన బట్టలు ఖాదీలో లభించగలవని చేతలతో ఆమె నిరూపించి చూపించారు. విజయదశమి నాడు ఇప్పటికీ చాలామంది శమీ పూజ చేస్తారు. నగలతో కొత్త బట్టలతో ముస్తాబై శమీ పత్రాలు ఇచ్చి పుచ్చుకుంటూ శుభాకాంక్షలు పలు. అయితే పొట్లబూడిలో ఆమె ఆధ్వర్యాల జరిగిన శమీ పత్రాల అర్థం వేరు. విజయదశమి నాడు శమీ పూజ చేసి ఆమె శ్రీధులు వెన్నెల కంటి రాఘవయ్య ఈయన జ్యోతి పత్రిక తర్వాత మాసపత్రిక స్థాపించాడు. పొడక పట్టాభిరామిరెడ్డి, పట్నం సుబ్బారెడ్డి, రామానాయుడు గారు తదితరులు భరతమాత నిరంతర సేవలోనే జీవితం గడుపుతామని శపథం చేశారు. శమీ వృక్షం దగ్గర కంకణాలు ధరించారు. రాజప్రోలు సుబ్బారావు గారు ఆ సందర్భాలలో వీరావేశం చిప్పులతో వ్రాసిన పద్యాలు గేయాలు ఈనాటికి మణిదీపాలుగా ఉంటాయి. దేశభక్తి ప్రబోధాలు సాహిత్య పరంగా అమూల్యం. ఆమె తన నగలమేసి పల్లెపాడులో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నెలకొల్పి గాంధీ మహాత్ముడు ఆశ్రమ ప్రారంభోత్సవం చేశారు. 1920 నుంచి కాంగ్రెస్తో ఆమెకు సన్నిహిత సంబంధం ఉంది. ఆమె ఎంతో పట్టుదలతో స్త్రీలలో కాంగ్రెస్ అభిమానం ప్రజ్వలింపచేశారు. కాకినాడ స్త్రీ వాలంటీర్ దళానికి అధ్యక్షత వహించి స్త్రీలందరూ విద్యావంతులు కావాలని, రాజకీయ చైతన్యం కలిగి దేశభక్తులు కావాలని ఆమె కోరిక. అందుకే నెల్లూరులో ఆమె కస్తూరీదేవి విద్యాలయం నెలకొల్పారు. 1923లో దానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభోత్సవం చేసి స్కూలు స్వతంత్ర భవనాలు 1929లో గాంధీ మహాత్ముడు శంకుస్థాపన చేశారు. నెల్లూరులో చూడతగిందేదైనా ఉంటే అది కస్తూరిదేవి విద్యాలయమే సుమా, మీరందరూ చూసి దానికి సహకరించండి ప్రజలను బాపు ఉద్బోధించి ఆ విద్యాలయంలో జాతీయ విద్య చేతి పనులు నేర్పేవారు. 1930 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కార్చిత్తుల దేశమంతటా వ్యాపి స్త్రీ పురుషులు శాసనోల్లంఘనం చేసి ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళారు. అయ్యా